రవి శృతి ఇక ఇంటికి రావడంతో బాలు అయితే చాలా కోపంతో ఉంటాడు. తర్వాత ఇక మీనా దగ్గరికి శృతి అయితే వస్తుంది. శృతి వచ్చి, అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పు శృతి అని అనగానే, ఏం లేదక్క, అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉంది? తన భర్తతో తను సంతోషంగా ఉందా? ఆ రాక్షసుడు మౌనికని ఏమీ అనడం లేదు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలు అయితే మీనాని వెతుక్కుంటూ వస్తాడు. వచ్చి శృతి మీనా ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం వింటూ ఉంటాడు బాలు. అప్పుడే శృతి అన్నదానికి మీనా అయితే ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. మన గుడిలో మౌనిక కనిపించింది. ఎలా ఉన్నావు మౌనిక అంటే, నేను బాగానే ఉన్నాను, తను నన్ను బాగానే చూసుకుంటున్నారు అని కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శృతి అయితే, లేదక్క, అసలు వాడు మంచివాడు అవడం ఏంటక్క? వాడు అంత నీచుడు ఎవ్వరు ఉండరు. నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు వాడు రివాల్వర్ నాకు గురి పెట్టి, వాడికి నేను డేట్కి రావడం ఇష్టం లేదని చెప్పానని రివాల్వర్ నాకు పాయింట్లో పెట్టి షూట్ చేస్తానని నాతో చమత్కారం చేశాడు. అలాంటి దుర్మార్గుడు వాడు. అలాంటి వాణ్ణి ఎలా నమ్ముతారక్క? రేపు ఏదో ఒక రోజు మౌనికకి ప్రాణహాని తప్పదు అని అంటూ ఉంటుంది శృతి. అయితే శృతి మీనా మాటలు విని ఇక భయం పట్టుకుంటుంది మళ్ళీ బాలుకి. అక్కడ మౌనిక కష్టాలు పడుతుందా? నేను బాధపడుతానని, మా కుటుంబం బాధపడుతుందని తను ఆ కష్టాల్ని భరిస్తుందా అంటూ బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూనే బాలు నిద్రపోతాడు. అలా బాలు నిద్రపోయినప్పుడు బాలుకి అయితే కల వస్తుంది. మౌనిక ప్రమాదంలో ఉందని, తను విషం తాగేసి ఆత్మహత్య చేసుకోబోయిందని కల వస్తుంది బాలుకి. మరొక పక్క నిజంగానే మౌనిక దగ్గరికి వస్తాడు సంజయ్. మౌనిక దగ్గరికి వచ్చి, ఏయ్, రేపు మీ అన్నయ్యని నేనేం చేయబోతున్నానో తెలుసా? నిన్ను చితక్కొట్టి మీ ఇంటికి పంపించబోతున్నాను. మీ అమ్మాయి ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పి నిన్ను పుట్టింట్లోనే వదిలేద్దామని ఫిక్స్ అయిపోయాను అని అంటూ ఉంటాడు సంజయ్. పుట్టింట్లో వదిలేసినంత మాత్రాన అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని అస్సలు అనుకోవద్దు. పూటకో గొడవ తీసుకొస్తాను ఇంటి మీదకి, మీ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. నిన్ను అడ్డం పెట్టుకొని మీ వాళ్ళని ఎంత చిత్రవద చేస్తానో నీకు రేపు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడు ఇక మౌనిక అయితే, లేదు, నా వల్ల నా కుటుంబం బాధపడకూడదు, మళ్ళీ నాన్నకి ఏమీ జరగకూడదంటే నన్ను అడ్డం పెట్టుకొని పగ తీర్చుకోవాలనుకుంటున్న వీడికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే నేనన్న దాన్ని భూమి మీద ఉండకూడదు అని మౌనిక అయితే ఇక పాయిజన్ తాగాలని నిర్ణయించుకుంటుంది. ఈలోగా బాలు అయితే, మౌనిక వస్తున్నాను మౌనిక, నిన్ను నేను కాపాడుకుంటాను మౌనిక అంటూ ఇక తను ఎవరికి చెప్పకుండానే మౌనిక పేరు చెప్పి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక అదంతా ప్రభావతి చూస్తుంది. ప్రభావతి చూసి మీనాని పిలిచి, వాడు మౌనిక ఇంటికి వెళ్ళిపోతున్నాడు, రా త్వరగా వెళ్దాం అని వాళ్ళిద్దరూ కూడా ఆటోలో బయలుదేరుతారు. అలా ఆటోలో బయలుదేరిన తర్వాత బాలు మౌనిక వాళ్ళ ఇంటికైతే వచ్చి తలుపులు కొడుతూ ఉంటాడు. ఇంతలో పాయిజన్ తాగిన మౌనికని చూసి నీలకంఠం, సంజయ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా ఇది, ఇంత పని చేసింది, దీన్ని గట్టిగా ఏమన్నావు నువ్వు అని అంటూ ఉంటాడు నీలకంఠం. నేనేమీ అనలేదు డాడ్, తనే చనిపోయింది అని అంటూ ఉంటే, అది ఇంకా చనిపోలేదురా బాబు, కొన ఊపిరితో ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్దామంటూ డోరు ఓపెన్ చేస్తారు. అలా డోరు ఓపెన్ చేయంగానే ఎదురుగుండా మొత్తం ప్రభావతి, మీనా, బాలు ముగ్గురు కూడా ఉంటారు. వాళ్ళ ముగ్గురిని చూసి నీలకంఠం, సంజయ్ షాక్ అయిపోతూ ఉంటారు. సంజయ్ చేతిలో ఉన్న మౌనికని చూసి బాలు, నా చెల్లెలికి ఏమైంది చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. మీ చెల్లెలు విషం తాగింది అని అనగానే ముందు మౌనికని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చి అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని అంటూ బాలు అయితే మౌనికని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు ఇక మౌనిక అయితే తను స్పృహలోకి ఉండదు, తను కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ వస్తుందంటూ డాక్టర్ అయితే వీళ్ళని భయపెట్టేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకొని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు దానికి పాయిజన్ తాగాల్సిన అవసరం ఏముంది, ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్య ఏముంది, ఎందుకు తను ఇలా చేసింది
అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనుకుంటూ ఉన్నప్పుడే ఇలాంటిదేదో ఒక రోజు వస్తుందని నేను చెప్పాను కదా అని బాలు అంటాడు. రే అపశకునపు పక్షి, ఆ రోజే నిన్ను నోరు ముయ్యమన్నాను, కానీ నీ నోరు ఏమీ నోరో అది నిజమైందిరా, నిజమైంది అని అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో నర్సు వచ్చి ఆమె స్పృహలోకి వచ్చింది సార్, ఎవరొకళ్ళు రండి లోపలికి అని అనడంతో ప్రభావతి లోపలికి వెళ్తుంది. బాలు కూడా వెళ్తాడు. ఇక బాలు అయితే ఎందుకమ్మా ఇంత పని చేశావు, ఆ నీచుడు నిన్నేమన్నా అంటే నాకు చెప్పమని నేను చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు. బాలు నన్ను క్షమించన్నయ్య, వాడు నన్ను పెళ్లి చేసుకొని మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఉన్నాడు, అందుకని నా వల్లే ఇదంతా జరుగుతుంది కాబట్టి నేనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని నేను ఈరోజు ఈ పని చేశాను. అమ్మా నువ్వు చూస్తున్నట్టు నువ్వు అనుకున్నట్టు మీ అల్లుడు మంచివాడు కాదు, వాడొక దుర్మార్గుడమ్మా, దుర్మార్గుడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. పెళ్ళి కాకముందు బాలు అన్నయ్య చెప్పిందంతా కూడా నిజమే, కానీ డబ్బుందని నువ్వు చెప్పావని నేను, ఇద్దరం కూడా వాడి చేతుల్లో మోసపోయాము అంటూ మౌనిక అయితే స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఇక డాక్టర్ వచ్చి మీరు బయట ఉండండి అని అంటూ బయటికి పంపించేస్తారు. ఇక ప్రభావతి అన్నీ కూడా గుర్తు చేసుకొని కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కుమిలి ఏడుస్తూ నా కూతురు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేసుకున్నానా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే మౌనికకి ఏమీ కాదమ్మా, నువ్వు అలా ఏడవద్దు, నేను చూడలేను అని అంటూ ఉంటాడు. బాలు నన్ను క్షమించరా, నువ్వు నిజం చెప్తూ ఉన్నా కూడా నేను మాత్రం నీ మాట వినకుండా పెడచెవిని పెట్టి నా కూతురు జీవితాన్ని నేనే చేతులారా నాశనం చేశాను అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే నా చెల్లెలికి ఏమీ కాదమ్మా, అది స్పృహలోకి వచ్చి కోలుకున్న తర్వాత వాడి సంగతి నేను తేలుస్తాను అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. నీలకంఠం కొడుకు అంటే మామూలు వాడు అనుకున్నావా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా నీకేం ఒరగదులే అని అంటూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ అయితే. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది మీనా మీడియాని తీసుకొని వస్తుంది. మీడియాని తీసుకొని మీనా వచ్చి అప్పుడు అంటూ ఉంటుంది, ఒక ఆడపిల్లని గృహహింస చట్టం కింద హింసించిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. వాళ్ళకి పేరు పరపతి ఉన్నంత మాత్రాన తప్పు చేయాలని ఏమన్నా ఉందా అని మీనా అయితే ఇన్స్పెక్టర్కి చుక్కలు చూపిస్తుంది. ఇక మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని కవర్ చేస్తూ ఉండగా ఆ లైవ్ ప్రోగ్రామ్ సంజయ్ నీలకంఠం చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా ఇది, దీన్ని పెళ్లి చేసుకొని వీళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఇది విషం తాగి మనల్ని టార్చర్ చేస్తుంది, మీడియా వాళ్ళందరూ కూడా మన గురించి ఇలా వాయించేస్తున్నారు కదరా అంటూ నీలకంఠం సంజయ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్